ఏ గడపలోనూ స్థానిక సమస్యలు ఉండకూడదన్న లక్ష్యంతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే చెత్తను, మన వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచే నిజమైన దేవతలు మున్సిపల్ కార్మికులేనని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ వారు అంకితభావంతో సేవలందిస్తున్నారని నాయకులు కొనియాడారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేస్తున్న విధానాన్ని నెల్లూరు సిటీలో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అమలు చేస్తున్నారని తెలిపారు. చెక్కల కాల్వ సందు, గుర్రాల మడుగు సంఘం నెల్లూరు సిటీ 16వ డివిజన్ పరిధిలో దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని నాయకులు వెల్లడించారు. కొంత ఇబ్బందికరమైన ప్రాంతాల్లో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం, జనసేన నాయకులు ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారని తెలిపారు. ఆయిల్ పోసి ఈరోజు 16వ వార్డు చక్కలకాల వీధిలో ఉన్నామండి. ఈరోజు మొన్న మేము ఈ వీధికి ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంటింటికి గడప గడపకి జనసేన కూటమి తరఫున తిరగడం జరిగింది. అప్పుడు ఆ రోజు ఇక్కడ మా వీధిలో అధికారులు వచ్చినప్పుడు మాత్రమే దోమల మందు కానీ బ్లీచింగ్ కానీ కొడుతున్నారు. ఇక్కడ మాకు అంతకు మించి ఇంకేం లేదమ్మా. ఈరోజు 16వ డివిజన్లో మనందరం ఉన్నాము. ఈ డివిజన్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. జనసేన టీం అందరూ కూడా 2-3 రోజుల నుంచి వార్డు అంతా తిరుగుతున్నారు. అందులో భాగంగా మొన్న తిరుగుతూ వాళ్ళు రైజ్ చేసిన కంప్లైంట్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్రెడీ మేము 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో లైవ్లో నీట్గా చేయడం జరిగింది. కష్టం తెలిసిన శాస్త్రవేత్త మా పొంగూరి నారాయణ గారు నిజంగా సిటీ నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శాస్త్రజ్ఞులు ఏ విధంగా అయితే ఒక వ్యాధి నివారణకు కృషి చేస్తారో, కష్ట నివారణ కోసం ఆయన అహర్నిశలో శ్రమ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పొంగూరి నారాయణ గారు స్టేట్లో ఒక మంచి పరిపాలన కోసం అందరూ తగ్గి ఒక సమన్వయంతో కష్టాలు ఓర్చుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎంత ప్రేమ అభిమానాలు పైన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారో, స్థానికంగా కూడా కూటమి నాయకులైన బీజేపీ, తెలుగుదేశం సోదరులు అదే సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. మాకు పెద్దలంతా నేర్పింది ఒకటే, అభివృద్ధి ముందు, పేదల కష్టం ముందు, సమస్యలు తీర్చండి, సమస్య లేని గడప కావాలని చెప్పి పొంగూరు నారాయణ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది.